ఈ కింద ఒక విజువల్ కనిపిస్తుంది చూడండి. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు ఒక ర్యాలీ చేస్తున్నారు. ర్యాలీ ముందు హనుమంతుడి గెటప్ లో ఒక అతను బీజేపీ జెండా పట్టుకొని రోడ్డు పైన గెలుస్తున్నాడు. దీన్ని ఏమనాలండి? దీన్ని భక్తి అనాలా, పైత్యం అనాలా, చాదస్తం అనాలా? ఇదే పని ఇంకో పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు చేస్తుంటే ఈ పార్టీకి నాయనో దేశం కోసం ధర్మం కోసం ఎన్నో వచ్చేవి. దేశద్రోహ చట్టం, దేశద్రోహ కేసు కూడా పెట్టేసేవాళ్ళు. మన సనాతన ధర్మ పరిరక్షకుడు ఇట్లాంటి వాళ్ళందరూ అసలు ఇంకంతా ఇంత అని చెప్పి పెద్ద పెద్ద ధర్నాలు చేసేవాళ్ళు. హనుమంతుడు ఎవరి ముందండి కుప్పిగంతులు వేస్తారు? రాముడి ముందు కుప్పిగంతులు వేస్తారు. అంటే ఈ బీజేపీ వాళ్ళు రాముడితో పోల్చుకుంటున్నారా వాళ్ళు? నాకేం నచ్చలేదు. ఇదైతే నేషనల్ మీడియా అంతా సో క్యూట్, సో తొక్కాతోలని పెట్టారు. కానీ హనుమంతుడు బీజేపీ జెండా పట్టుకోవటం ఏంది? హనుమంతుడు వాళ్ళ ర్యాలీ ముందు గెంతులు వేయటం ఏంటి? ఏంటిది అసలు? ఇది నిజంగా పైత్యం, చాదస్తం. ఇది తప్పది చాలా. హనుమంతుల వారు మనం అత్యంత పవిత్రంగా కొలిచే దేవుడు. ఆయన్ని అవమానించినట్టు కదా ఇది? రాముడిని అవమానించినట్టు కదా ఇది? హిందూ మనోభావాలను అవమానించినట్టు కదా ఇది? ఏ సమాధానం చెప్తారు బీజేపీ వాళ్ళు దీనికి? దేశం కోసం ధర్మం కోసమా? దేశం కోసం ధర్మం కోసం మీరు చేస్తూ ఉంటే, మీరు ర్యాలీ చేస్తుంటే మీ ముందు హనుమంతుడు మీ జెండా పట్టుకొని కుప్పిగంతులు వేస్తున్నాడా? షేమ్ ఇది, నిజంగా షేమ్ ఇది. వేరే వాళ్ళు చేస్తే ఏమైనా అనుకోవచ్చు, కానీ బీజేపీ వాళ్ళు, అది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుల ముందు ఇలాంటి వేషాలు వేయిస్తున్నారంటే సిగ్గుపడాలి నిజంగా. ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి. మీకు కరెక్టే అనిపిస్తుందా హనుమంతుడు జెండా పట్టుకొని మీ పార్టీ అధ్యక్షుడి రథం ముందు డ్యాన్స్ చేయటం, అలా చేయటం? ప్రధాని రాజకీయం చేయొద్దు అనొద్దు మీరు. కొన్ని మాట్లాడాల్సింది తప్పదు. ఇలాంటి అంశాలు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి.